పిల్లరా మరి ఈరోజు మనం ఆలోచించగలిగితే మనిషి యొక్క జీవితాలు వాటి గురించి మనం ఆలోచించేటప్పుడు ఏదో దాని మీద ఆధారపడి బ్రతకవలసిన పరిస్థితులు ఈరోజు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు మీద ఆధారపడిన వారు ఉన్నారు, ఆస్తుల మీద ఆధారపడిన వారు ఉన్నారు, ఏంటి అందం మీద ఆధారపడిన వారు ఉన్నారు, జ్ఞానం మీద ఆధారపడిన వారు ఉన్నారు, ఏంటి కుటుంబం బలం మీద ఆధారపడిన వారు ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఎవరికైతే అండగా ఉంటారో వారు కూడా ఆధారపడిన వారు. ఇలా మనుషులు రకరకాలుగా వ్యక్తుల మీద అవ్వచ్చు, మరి డబ్బు మీద అవ్వచ్చు, ఆస్తుల మీద అవ్వచ్చు, కుటుంబం బలం మీద అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేనిలో దాని మీద ఆధారపడి బ్రతుకుతున్న జీవితాలుగా మనకు కనిపిస్తుంటాయి. మనం పుట్టిన తర్వాత వచ్చిన ఆధారాలు చాలా ఉన్నాయి. ఎన్నో లెక్కలను పెట్టినవన్నీ ఆధారాలు ఉన్నాయి. మీరు దేని మీద ఆధారపడి ఉన్నారంటే పలానా పని మీద ఆధారపడి ఉన్నామండి అంటారు. మీరు దేని మీద ఆధారపడి ఉన్నారంటే మా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాము అంటారు. మీరు దేని మీద ఆధారపడి ఉన్నారంటే భార్య మీద, భర్త అంటారు, భర్త భార్య అంటే ఆధారపడి ఉన్నాం అంటారు. ఆధారం ఆల్రెడీ మనం పడి ఉన్నాం. అయితే ఆధారపడవలసింది ఒక వ్యక్తి శక్తి ఉంది, దాని మీద ఎక్కువ ఆసక్తి చూపలేకపోతున్నాం. ఎందుకంటే మనకు అంత ఆలోచనలు అనేవి రావట్లేదు. ఎంత ఆధారపడి బ్రతకాలి, డబ్బు మీద ఉన్న ఆదరణ మరి దేని మీద కనిపించట్లేదు. డబ్బు ఉంటే అన్నిటికీ మూలమని దాని మీద మనిషి ఆధారపడి బ్రతుకుతున్నాం. అయితే దేవుని పిల్లరా, మనిషి ఎలా బ్రతికినా సరే మనిషి తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది తనకంటూ ఆధారం ఎవరున్నారు, ఏది ఉంది అని మాత్రం బ్రతుకుండగానే గుర్తించాలి, బ్రతుకుండగానే తెలుసుకోవాలి. మనుషులుగా మనం ఏవైతే అనుకుంటున్నామో ఆధారాలు, ఏవైతే అనుకుంటున్నామో ఈ ఆధారాలన్నీ కూడా కొంతకాలం ఉండి కనిపించకుండా అయిపోయాయి. ఇంకా మనం ఆలోచిస్తే ఈ ఆధారాలు మనం చెప్పుకునే ఆధారాలు ఏవైనా సరే ఇక్కడ నుండి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏవి కూడా మనకు ఆధారము అవ్వదు, ఏవి కూడా అవ్వవు. ఆస్తి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, మరొకటి ఏదైనా సరే ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మన ఆధారం అనేది కాదు. అది ఏ బలమైనా అవ్వచ్చు. అయితే మనకు ఆధారంగా ఉండవలసింది ఒక ఆయన ఉన్నారు. అది పుట్టక ముందు ఉండాలి, మరణించిన తర్వాత ఉండాలి, మన బ్రతుకు కాలం ఉండాలి. ఆయన ఎవరు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇల్లు కట్టారు, ఇప్పుడు ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటికి ఆధారం ఎవరు చెప్పండి జేసి? ఈ ఇంటికి ఆధారం ఎవరు? బా ఎంత చక్కగా చెప్పింది మీ నాన్న వచ్చగా. సాధారణంగా చాలా చక్కగా జవాబు ఇచ్చింది. ఈ ఇంటికి ఆధారం ఎవరంటే పునాది అంటారు అనుకున్నా. ఎవరైనా ఇదే అంటారు. ఇంటికి ఆధారం ఎవరంటే ఏమని చెప్తామండి మనం? పునాది అంటాం. కానీ అది పునాది ఎలా వచ్చింది? ఆ పునాది ఎలా వచ్చింది? ఇంటి ఓనర్ బట్టి వచ్చింది. ఈ ఇంటి మీద ఎవరికి అధికారం ఉంది? ఆ ఇంటి కట్టిన ఓనర్ మీదే, ఆ ఓనర్కే అధికారం ఉంది. ఇప్పుడు ఇంటికి వాడు ఎవరైతే కట్టుకున్నారో ఇల్లు ఆయన కట్టాడు కాబట్టి కూల్చివచ్చు, దీన్ని తీసేవచ్చు, మేకలను కొట్టుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. ఎందుకు? ఆయన ఇష్టం. ఆయన కట్టాడు కనుక. ఈ ఇల్లు నిలబడడానికి ఒక యజమానుడు కారణం. మరి మనం నిలబడడానికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో పేర్లు చెప్పుకుంటాం. అమ్మ గురించి, నాన్న గురించి చాలా మంది పేర్లు చెప్పుకుంటాం. యాక్చువల్గా అంటే భూమి మీద రాకముందు పెద్ద స్టోరీ ఉందండి ప్రతి మనిషికి. కానీ ఎవరికి అర్థం కావట్లేదు. మాకు ఎందుకండి అనుకుంటున్నారు, మాకు అవసరత లేదనుకుంటున్నారు. నువ్వు ఈరోజు పుట్టక ముందుది అవసరత లేదని నువ్వు అనుకుంటే మరణించిన తర్వాత కూడా నీ అవసరత ఎవరికి ఉండదు.
మనము బ్రతుకు కాలంలో ఎలాగైనా బ్రతకాలి, కష్టపడాలి, బ్రతకాలి, పని చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఓకే. కానీ మనల్ని కలుగు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, మనల్ని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, మనం పుట్టక ముందే మనం పుట్టాలనుకున్నవాడు ఒకడు ఉన్నాడు, మనం ఆకారం అడగక ముందే మనకి ఈ ఆకారం ఇవ్వాలనుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఏ తల్లిదండ్రులు ఇస్తే బాగుంటుంది, ఏ ఊర్లో పుడితే బాగుంటుంది, ఎక్కడ పుడితే బాగుంటుంది, అన్ని నిర్ణయాలు తీసుకునే మహాశక్తి పవర్ ఉన్నారు. మరి ఆ ఆధారం గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అమ్మ కొరకు ఆలోచించావు, కన్నది కనుక 9 నెలలు. నాన్న కొరకు ఆలోచించావు, కన్నడ కనుక, పెంచుతున్నాడు కనుక. అలాగే తల్లిదండ్రుల కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, అన్నిటి కొరకు ఆలోచిస్తున్నావు. నువ్వు అసలు పుట్టక ముందు నీకంటూ ఆధారం ఏదైనా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించామా అంటే మనం ఆ ఆధారాన్ని ఎప్పుడు ఆలోచించాం, దాన్ని పట్టించుకోలేని పరిస్థితులు కూడా మనం ఉన్నాం. దేవుని పిల్లరా, దావీదు గారు మాత్రం ఆలోచించారు, నాకు ఆధారం ఎవరు, నాకు ఆధారం ఎవరు? దావీదు అంటే ఎవరండి? రాజు. రాజుకి ఏముంటాయంటే పెద్ద కోటలు ఉంటాయి, ధనం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, సైన్యాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సంపద. అంత గొప్ప రాజు ఇవన్నీ ఆధారం అనట్లేదండి. ఎవరైతే మొదట నుండి ఉన్నారో ఆయన ఆధారం అంటున్నాడు. ఒకసారి కీర్తన రాసిన గ్రంథం 22వ కీర్తన 10వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తన రాసిన గ్రంథం 22వ కీర్తన 10వ వచనాన్ని మనం చదవగలిగితే, గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నీవే నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అంటున్నాడు. ఎప్పుడు ఆధారం ఉంది? ప్రతి మనిషికి పుట్టిన తర్వాత ఆధారం చెప్పకూడదు. పుట్టక ముందే తల్లి గర్భంలోనే ఏముంది చెప్పండి? ఇప్పుడు ఆధారం. ఎవరు ఆదరించారు? ఆ తల్లి గర్భంలో నిన్ను ఎవరు ఆదరించారు? ఆ నిర్మాణం ఎవరు చేయాలనుకున్నారు? ఈరోజు చూసుకుంటున్నా నీ కళ్ళు కానీ, నువ్వు ఈరోజు చూసుకుంటున్నా బుగ్గలు కానీ, నువ్వు ఈరోజు చూసుకుంటున్న ఆకారం కానీ, నువ్వు ఈరోజు చూసుకుని మురిచిపోతున్న ఏ అందం కానీ, ఈ అందం అంతా రావడానికి కారణం ఎవరు, దానికి రావడానికి ఆధారం ఎవరు అని ఆలోచించి ఒకసారి ఆలోచించు. లోకంలో పుట్టిన దగ్గర నుండి చచ్చిన దగ్గర అందరూ గురించి ఆలోచిస్తా కదా. మరి నిన్ను చేసిన వాడు ఒకడు ఉన్నాడు, నిన్ను పంపిన వాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించాలి కదా. మరి ఆలోచించకపోతే ఎలాగండి? మన కొరకు ఆలోచించిన వాళ్ళ కొరకు మనం కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. కానీ విచిత్రం ఎలా ఉంటుందంటే, అందరూ మన కొరకు ఆలోచించాలని మనం అనుకుంటాం, కానీ మనం మాత్రం ఎవరి కొరకు ఆలోచించాలి. విచిత్రం అది మనిషిలో ఉంది. అందరూ నాకు ఇవ్వాలి అనుకుంటాం, కానీ నేను ఎవరికైనా ఇవ్వాలనుకో, అది విచిత్రం. ఎన్ని ఇచ్చాడు అనుకోము, కానీ ఇంకేదో ఇవ్వలేదనే అనుకుంటాం. తల్లిదండ్రులకు కూడా చాలా మంది పిల్లలు అడుగుతుంటారు, ఏంటి నాకు ఇచ్చావు, నా కొరకు నువ్వేంటి చేసావు? తండ్రికి అడుగుతుంటారు కొడుకు, నువ్వు నా కొరకు ఏం ఇచ్చావు, నా కొరకు ఏం సంపాదించావు, నా కొరకు నువ్వేం చేసావు? కన్నావు అంతే అంటారు. ఇప్పుడు కన్నావు అంతే. ఇప్పుడు కనకపోతే నువ్వంటే ఒక మనిషి భూమి మీద నువ్వు ఉండదు. కనడమే పెద్ద ఇవ్వడం, నీకు జీవితం ఇవ్వడం చాలా గొప్ప. ఇంకా తండ్రి మీరు అడుగుతున్నావు, నువ్వు బుడుగుడు అడుగులు వేసుకుని వెళ్ళినప్పుడు నేను ఎత్తుకున్నది ఎవరు? నువ్వు ఇటు పడుకున్నప్పుడు నేను పట్టుకున్నది ఎవరు? నీకు జలుబు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళింది ఎవరు? నీకు ప్రమాదం అయితే విశాఖపట్నంలో తిప్పింది ఎవరు? ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆస్తులంతా నష్టపోయింది ఎవరు? నీ తల్లిదండ్రులు కదా. తల్లిదండ్రులు అది చేయకుండా నువ్వు ఎంతోడు అయిపోయావా? ఇన్ని చేసిన మర్చిపోతున్నావు. పెద్దవాడు అయిన తర్వాత నాకేటి ఇచ్చావని తిరిగి నువ్వు అడుగుతున్నావు. అన్నీ మర్చిపోతాం కదండి. మనం మతిమరుపు చాలా ఎక్కువ. మనకి ఏమి చేసినా అవన్నీ మనం ఏమైపోతాం, మర్చిపోతాం. ఇంకా ఏమి ఇచ్చావనే అడుగుతాం. ఏమి ఇచ్చావు, నాకేం చేసావు, ఏమి ఇచ్చావని అడుగుతాం. మన జీవితాలు అలా అయిపోయాయి. కనిపించిన తల్లిదండ్రుల దగ్గర అడుగుతున్న మనిషి కనిపించకుండా ఉన్న దేవుడి కొరకు ఎన్ని అడుగుతాడు చెప్పండి? ఇప్పుడు నాకేమి ఇచ్చావు, నాకేమి ఇచ్చావు దేవుడా? అందరికి అన్ని ఇచ్చావు, అందరికి పెద్ద ఇంట్లో పుట్టించావు, అందరికి డబ్బు ఇచ్చావు, అందరికి ఆస్తి ఇచ్చావు, నాకేమి ఇచ్చావు అంటారు. నీకేమిచ్చావు తెలుసా? నీ తల్లి గర్భములో నువ్వు రావాలని ముందు ఆలోచించాడు.
ఆ తల్లి గర్భంలో నీ చేసిన నిర్మాణం ఉందే, ఈ ప్రపంచంలో ఈ నిర్మాణం చేసిన ఈ నిర్మాణం ఎవరు కూడా నిర్మాణము చేయలేరు. ఎవరు కూడా నిర్మాణాన్ని చేయలేరు. అంత గొప్ప నిర్మాణం ఇచ్చాడు. నీకు ఏమాత్రం ఇటువంటి కాక కుక్కలోను నక్కలోను పుట్టించుంటే నీ పరిస్థితి ఏంటి? మనిషి దెబ్బొచ్చి కొట్టుందరు, ఇంటింటికి ఎంగిలి తిరుగుడు, ఎంగిలి ఒకరు తింటుందు, అంతే కదండి. మరి నీకు అలాంటి జీవితం అవ్వలేదు. ఒకవేళ కోతి జీవితం ఇచ్చి ఉంటే ఆ కోతిలో కొమ్మ ఎరుగుంది, పులికో నక్కకో దొరికి చచ్చుదు, అది అవ్వలేదు. లేకపోతే సముద్రంలో చేప జీవితం అవ్వలేదు, అలా తిరిగా నీటిలో ఉండాలి. ఏ వాళ్ళకు దొరికిపోతే, ఏ గాలానికి దొరికిపోతే మొక్కలు చేసుకొని తినేస్తారు, అది కూడా నీకు అవ్వలేదు. ఈ భూమి మీద సకల జాతుల కంటే గొప్పమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఇచ్చింది గొప్ప, దీనికంటే ఇంకేడవలేదు. ఈ భూమి మీద బ్రతకడానికి నీకు ఒక కాలాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద బ్రతకడానికి గాలి ఇచ్చాడు. ఎవరు చేశాడు ఈ గాలి? పలానోడి పేరు చెప్పండి, కాకపోతే పలానా కంపెనీ పేరు చెప్పండి. ఎవరు చేశారు నీరు? ఎవరు చేశారు? ఈ వర్షాలు ఎవరు రప్పిస్తున్నారు? ఆ ఆకాశం చేసింది ఎవరు? ఈ భూమి చేసింది ఎవరు? నువ్వు తింటావని ఈ పళ్ళు కాయలు చేసింది ఎవరు? నువ్వు తింటావని ఆ కోళ్ళు ఇవన్నీ పెట్టింది ఎవరు? ఎవరి పేరు చెప్పేస్తాం మనం? మనకేమీ సరిపో, ఇచ్చినవన్నీ సరిపో, ఇంకేది ఇస్తారని ఎదురు చూస్తూనే ఉంటాం. దేవుని పిల్లలారా, ప్రతి మనిషి పుట్టిన తర్వాత తన సబుద్ధిని ఆధారం చేసుకుని ఏవో లోకంలో నువ్వు ఆధారం అనుకుంటున్నాడు. కానీ పుట్టక ముందే నీకు ఆధారమైన వాడు ఎవరో తెలుసా? నీ పరలోకపు తండ్రి, నీ తండ్రి అయినా. ఆ పరలోకపు తండ్రి నిన్ను నిర్మించాడు, ఆ పరలోకపు తండ్రి నిన్ను పంపించాడు. ఆ పరలోకపు తండ్రి చిత్తంలోనే ఉండాలి. కానీ నువ్వేం చేసావంటే భూమి మీదకి వచ్చిన తర్వాత లోకాన్ని చూసావు. లోకాన్ని చూసిన తర్వాత మైమరిచిపోయావు. ఇక వెనక స్టోర్ అంతా పక్కన పెట్టేశావు. ఇదిగో సెంటర్లో ఉన్న స్టోర్ని పెట్టుకున్నావు. ఇక నాకు ఆధార్ మీద అనుకున్నారు, డబ్బు ఇది ఉంటే నేను బ్రతకగలను అంటున్నావు. ఏంటి, డబ్బు ఇంపార్టెంటే, కానీ దేవుడు అంత ఇంపార్టెంట్ అయితే అది అవ్వకూడదు. ఈ లోకంలో ఇప్పుడు డబ్బు మనిషి ఎంత గొప్పదనుకున్నా సరే, ఏ జీవి దగ్గరికి వెళ్ళేసి మీ డబ్బు పెట్టండి తీసుకుంటుంది కదా. ఈ భూమి మీద ఒక్క మనిషి తగ్గితే, ఒక్క మనిషిని తగ్గించండి, ఈ సకల జీవ రాశుల్లో ఏదైనా మీరు తీసుకోండి, చీమ, దోమ, కుక్క, నక్క, ఏదైనా తీసుకోండి, అక్కడ తీసుకెళ్ళి మీరు డబ్బు కట్టలు అక్కడ పెట్టండి. తీసుకుంటాయండి, అసలు వాసన చూస్తాయి. ఆ పక్కన ఏదైనా పెట్టండి, దేవుడు ఇచ్చిన ఆహారం ఏదైనా ఏది కావాలనుకుంటుంది? నువ్వు ఇచ్చిన పండు, నువ్వు ఇచ్చిన కాయ, నువ్వు ఇచ్చిన ఆహారం కావాలనుకుంటావు. మరి ఇది ఎందుకు తీసుకోదు? వాటికి తెలుసు దీంతో పని నాకు లేదు. అవన్నీ కూడా ప్రార్థన చేస్తానంట దేవుడికి, ఆహారం కావాలని. వాడికి తెలుసు తండ్రి ఉన్నాడని, వాడికి తెలుసు యజమానుడు ఉన్నాడని. ఎప్పుడు కూడా అవి ఎప్పుడు దేవుడి మీద ఆధారపడే బ్రతుకుతుంటాయి. ఎలాంటి మీరు చెప్పగలరండి దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాయని నాకు అడిగి మీరు ప్రశ్న వేస్తే, అది ఎప్పుడు దేవుడి మీద ఆధారపడడానికి ఒకటి ఉంది. ఎందుకంటే ఏ రోజు ఆహారం ఆ రోజు వాటిని సంపాదించుకోవాలి. ఈ రోజు ఉంది, మళ్ళీ రేపు ఆహారంకి ఈ రోజు కూర్చుకోవడానికి అయితే ఏమీ లేదు. మరలా రేపు ఆహారం కావాలంటే మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర ఏంటి గద్ద ఎగురుకుంటూ ఏ జీవి దొరుకుతుంది, ఏ చేప దొరుకుతుంది, ఎగురుతూ ఉంటుంది. అలిసిపోయినట్టు ఎగురుతూ ఉంటుంది. ఆ టయానికి ఆ చేప పిల్ల ఎక్కడో నీటిలో తిరుగుతూ ఉంటుంది. ఆ చేప పిల్ల అలా 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 పైకి వస్తుంది. అది ఎందుకు పైకి వచ్చింది? దాని మనసు ఎందుకు అలా పైకి రావాలనిపించింది? అలా పైకి వచ్చినప్పుడు అప్పుడు గెద చూస్తుంది, చేప తిరిగింది కదండి, దగ్గర ఒక అరగంట గంట తిరిగింది. ఎలా తిరిగినండి ఎప్పుడైతే చేప పైకి వస్తుంది వెంటనే ఏం చేసుకుంటుంది? ఆ చేపని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ రోజుకి వాటికి ఆహారం కావాలని ఎవరు ఆలోచించి ఉంటారు? ఏంటి, బైబిల్లో మంచి మాట అండి అది. 145 కీర్తన 15 వచనం అనుకుంటాను. 145 కీర్తన 15 వచనం. సర్వజీవులు కన్నులు దేవుని వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చిదువు. ఏంటి, వాటికి ఆహారం ఇస్తుంది ఎవరు? అది ఆ నీటిలో ఉన్న చేపలకు మనసు ముట్టాలి, మీరు పైకి వెళ్తే బాగుండు అని. ఆ టైంలో అక్కడ తిరుగుతూ ఉండాలి. అలా తిరుగుతున్న టైంలో ఇది పైకి రావడం, దాని ఆహారం దొరకడం. ఇలా
ఎన్నో జంతువులకి, ఎన్నో పక్షులకి, ఎన్నో జీవరాశులకి ప్రభువే పోయిస్తున్నాడండి, ప్రభుత్వం కాదు. ఎందుకంటే వాటికి ఆధారం ఎవరు? దేవుడు. దేవుడు. మనిషికి కూడా ఆధారం ఎవరై ఉండాలి తెలుసా? దేవుడై ఉండాలి. ఎందుకు దేవుడై ఉండాలి అంటున్నంటే, ఇదిగో పుట్టిన తర్వాత ఎన్నో ఆధారాలు వచ్చి అవి చూడకు. ఇదిగో పుట్టక ముందు నుండి నీకు ఆధారంగా ఉన్నవాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఆ ఉమ్ము నీళ్ళు నిన్ను బ్రతికించిన వాడు, నువ్వే కావాలనుకున్నవాడు. విచిత్రం చూడండి, తల్లిదండ్రులకు తెలియవు, మనమే కావాలనుకున్న వాళ్ళు ఆడపిల్ల పుట్టినా మగ పిల్లలు పుట్టినా వాళ్ళు స్వీకరిస్తారు. కానీ నువ్వే వెళ్ళాలి భూమి మీదకి, నువ్వే రావాలనుకుని తల్లిదండ్రులు అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు. అందుకే వచ్చాం మన అందరం. కనుక దేవుని పిల్లరా, మా సముద్రుని ఆధారం చేసుకున్నాక ఇది భూమి మీదకి రాకముందే మనకి ఆధారం ఉన్న ఆ పరలోకం తండ్రినే మనందరం కూడా ఏం చేసుకోవాలి? ఆధారపడి బ్రతకాలి. ఆయన ఎందు అత్యాశించాలి, ఆయన ఎందు అతిశయించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఏది ఆధారం చేసుకున్న ఆధారం మనం బ్రతకలేము. ఎందుకంటే ఏదో ఒక రోజు అనేది కూలిపోతుంది. అందుకే దేవుడు కూడా ఒక మంచి మాట అన్నాడు బైబిల్. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచ్చిన చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచ్చిన. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయము జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను అంటాడు. ఎవరిని బట్టి అతిశయింపాలి? దేవుని బట్టి. మేనకుండా ఇచ్చాడండి. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సూర్యుని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు అన్నాడు. మరి దేనిదే అతిశయించాలంటే, ఇదిగో నిన్ను నిర్మించాడే నీ తండ్రి, ఆయన బట్టి అతిశయించు. నా తండ్రిని నేను తెలుసుకున్నాను, ఆ దేవుడు ఎవరో నాకు అర్థమైందని అతిశయించు. నీ జన్మ పరమార్థం నీకు అర్థమైందని అతిశయించు. అది నీ పరలోకపు తండ్రి. దేవుని పిల్లరా, దేని బట్టి అతిశయించినా సరే మన అతిశయము నిరాశ అయిపోద్ది. అందుకే మంచి పదం ఉంటుంది బైబిల్లో, మనుషులను నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడండి. రాజైనా కొంతకాలం ఉంటాడు, ఏ మనిషి అయినా కొంతకాలం ఉంటాడు. నువ్వు గడించేదానికి కొంతకాలం ఉంటుంది. దేనికి సెట్ కావు. నువ్వు పుట్టినప్పుడు నీతో ఏం తేలేదు, మరణించినప్పుడు ఎవరికి నువ్వు తీసుకెళ్ళలేవు. ఏటికి ఆధారం ఉండవు. అంతే. ఆ క్షణానికి నాలుక మీద రుచి ఎలాగైతే ఎంతసేపు ఉంటుందో ఇలాంటి ఆధారాలు ఉన్నాయి భూమి మీద. కానీ నిత్యము నీకు ఆధారమైన వాడు ఎవరో తెలుసా? నీ పరలోకపు తండ్రి. ఏంటి గమ్మత్తైన మాట. చరిత్రలో కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, చరిత్రలో ఒక రాజు ఉన్నాడు, కఠినమైన రాజు. బైబిల్లో పరో అనే ఒక రోజు ఉన్నాడు. ఆ హృదయం చాలా కఠినమైనది. ఎందుకు కఠినమైనది అయిందంటే, వాడు రాజు అనుకోవట్లేదు, వాడే గర్వంగా నేనే అంత అనుకుంటున్నాడు. ఫరో ఏమనుకున్నాడంటే, నా గుర్రములు నాకు బలం అనుకున్నాడు, నా గుర్రములు నా ఆధారం అనుకున్నాడు, నా సైన్యం నాకు ఆధారం అనుకున్నాడు. అందుకే మోషే వచ్చినప్పుడు ఆ యెహోవా ఎవడు అని అంటాడు. అంటే భూమి మీద ఒక చక్రవర్తికి ఒక రాజుగా ఉన్నాడు కనుక, నాకు సైన్యాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నా దగ్గర గుర్రాలు ఉన్నాయి, నాకు అవి ఆధారం ఉన్నాయి, నన్ను ఎవడు ఏమి కూడా చేయలేడు. ఇదిగో మోసే ఇచ్చాడు. ఈ మోసే ఏదో దేవుడిని తీసుకొచ్చాడు, ఆ దేవుడి గురించి చెప్తున్నాడు. అసలు పట్టించుకున్నాడు. ఎంత కఠినమైనడు చూడండి. ఆ మాయలు తంత్రాలు చేసిన నా దగ్గర కోటి మంది ఉన్నారు అనుకుంటున్నాడు. అలాంటి దేవుడు నా దగ్గర కోటి మంది ఉన్నారు అనుకుంటున్నాడు పరు. అలాగా గర్వపడి చివరికి ఏదైతే మనకు తెలిసే కదండి. ఏదైతే ఆధారపడ్డాడో గుర్రాలని ఆ గుర్రాలే పడిపోయాయి. ఏదైతే ఆధారపడ్డాడో రౌతులు ఆ రౌతులు పడిపోయాయి. ఏదైతే ఆధారపడ్డాడో ఆ రోజుల్లో ఉన్న బళ్ళు రథాలు అవి పడిపోయాయి.
అవన్నీ నేల కోల్పోయాయి. ఎందుకంటే దేవునితో మనకి ఏ ఆధారం ఉంటుంది చెప్పండి? సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఏమైపోయింది చెప్పండి? సైన్యం మొత్తం కూడా మునిగిపోయి చచ్చిపోయింది. పరో ఏది ఆధారం అనుకున్నాడు అవన్నీ కూడా పరోని విడిచి ఏమైపోయాయి చెప్పండి? వెళ్ళిపోయి. ఆ సొంత కొడుకును కూడా ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. సొంత కొడుకును కూడా పోగొట్టుకున్నాడు. అంటే ఫరో తన గర్వం ఏదైతే గొప్పది అనుకున్నాడు, గొప్పవన్నీ కలిసిపోయాయి. కానీ మోషే మాత్రం ఏదనుకున్నాడు తెలుసు? ఆధారం మోషే ఏదనుకున్నాడు తెలుసు? ఆధారం 15 చూడండి. అదే నిర్గమకాండంలో 1-2 వచ్చిన చదవండి. నిర్గమకాండం 15:1-2. అప్పుడు మోషే ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఒక కీర్తన పాడారంట. యెహోవాను గూర్చి ఒక గానం చేశాడంట. ఆయనే మిగుల అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసును. యెహోవాయే నా బలము. ఎవరంటే బలం అంటారు చెప్పండి? మోషే అంటున్నాడు. మోషే వెనక రథాలు లేవు, మోషే వెనక గుర్రాలు లేవు, మోషే వెనక సైన్యం లేదు. కానీ ఎవరున్నారో తెలుసా? సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఆయన ఉండగా భయం ఏంటంటే, కానీ అది కొంతమందికి కనిపించదు. గెహజీ వచ్చాడండి. గెహజీ వచ్చాడు. ఎలీషాన చంపేయాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ ప్రవక్త బట్టి అన్ని రహస్యాలు తెలిసిపోతున్నాయి. ముందు ఆ ప్రవక్తను చంపేద్దామని ఎంతో మంది కుట్ర చేసి వచ్చేసారు. సైలెంట్గా ఉన్నాడు ఎలీషా. గెహజీ బయటకు వచ్చాడు. రథాలన్నీ చూశారు. రథాలన్నీ చూస్తే చుట్టుపక్కల కమ్మేసి ఉన్నాయి. వచ్చారు. అప్పుడు గెహజీ వేగంగా వచ్చి ఎలీషా దగ్గరికి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా మన మీదకి ఎంతో పెద్ద దాడి జరగబోతుంది, సైన్యాలు మొత్తం వచ్చి కుమ్మేసి ఉన్నాయి పరిస్థితులు అని అంటున్నాడు. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీడు కన్నులు కొంచెము తెరువు అన్నాడు. తెరువు అనగానే బయటకు వచ్చేలో చూడగానే ఎవరైతే సైన్యాలు అయితే ఏవైతే చంపాలని వచ్చారో వారి పైన ఏమన్నా తెలుసా? దేవుని సైన్యాలు ఉన్నాయి. నీకు విశ్వాసం కలిగి ఉంటే నీ తండ్రి నువ్వు చూడగలవు. ఆ విశ్వాసంతోనే చూచాడు మోసే. ఆ విశ్వాసంతో చూసాడు ఎలీషా. అదే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ ఆధారం ఒక తండ్రి నీ మనోనేతలు వెలిగించేస్తాడు. ఆ సైన్యాలు వచ్చిన మనలు అందరూ గుడ్డోలు అయిపోయి తిన్నగా ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి పెట్టేస్తారు. అది దేవుడు. అప్పుడు దేవుడే మన సైన్యం ఉండగా మనకి ఇంకే ఆధారం లేదు చెప్పండి? మోషే అంటున్నాడు, నా బలము నా గానము ఆయనే నాకు రక్షణ 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 అంటారు చూడండి. కీర్తన గ్రంథం దావీదు గారు అంటారు. కీర్తన గ్రంథం 62:7 కీర్తన రాసిన గ్రంథం 62:7 చూద్దామా? కీర్తన రాసిన గ్రంథం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. భక్తి గలవాడు చెప్పే మాటలు ఇలాగే ఉండాలి. నీ దగ్గర ఏముందిరా? డబ్బు ఉందా నీ దగ్గర? ఏం లేదే. నీ దగ్గర ఒక ఇల్లు లేదే, ఒక ఎకరం పొలం లేదే, చూస్తే ఇలా ఉన్నావు, ఏముందిరా నీ దగ్గర అంటే నువ్వు చెప్పాలి. నువ్వు ధైర్యంగా ఏమని? నా వెనక నా పరలోకపు తండ్రి ఉన్నాడు, నా పరలోకపు తండ్రి ఉన్నాడు. భయం ఏంటి? ఆయన సూర్యుడు కలుగు చేసిన వాడు, భూమి ఆకాశాలని కలుగు చేసిన వాడు. నువ్వు ఎన్ని అనుకునే సరే అవన్నీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నేను మాత్రం నా తండ్రిని విడిచిపెట్టి మాత్రం వెళ్ళను. ఎందుకంటే నన్ను జన్మనిచ్చింది ఆయనే, మరణిస్తే తీసుకువెళ్ళేది కూడా ఆయనే. అదే యేసుప్రభు చెప్పాడు. ఆ మాట యేసుప్రభు చెప్పాడు. ఇదిగో యేసుప్రభు పుట్టడానికి భూమి మీదకి రావడానికి దేవుడు ఎన్ని చేశాడో మనకు తెలుసు. మరియా, నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు నేనెలా అవుతాను? అసలు పురుషున్నే ఎరగదాను కదా నేను, అసలు పురుషున్నే ఎరగలేదు కదా నేను ఎలాగవుతాను? నీ వద్దకు పరిశుద్ధాత్మ వచ్చి, పరిశుద్ధాత్మ వలన నువ్వు కుమారుడు అంటావు. ఆయనకి ఇమాలీయుని పేరు పెడతావు, యేసుక్రీస్తు యేసు అని పేరు పెడతావు. అంటే యేసు అంటే రక్షకుడని. అది ఎవరు చేస్తారు? వాళ్ళగా ఎవరు పంపించారు ఆ దేవదూతని? దేవుడే. ఆ 9 నెలల ఆకారం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తుకి దేవుడే.
బయటకు పడిన దగ్గర నుండి 12 దాకా మనం ఆలోచిస్తుంటే ఆ 12 దాకా ఏం సంపాదించాడంటే తండ్రిని సంపాదించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే బాల్యం నుండి జీవితము ఎవరికి అంకితం చేస్తున్నాడంటే ఇదిగో ఎవరి మీద ఆధారపడి ఉన్నారంటే ఇదిగో తల్లి గర్భంలో నిర్మించి భూమి మీదకి పంపించిన ఆ పరలోకపు తండ్రి చిత్తం నెరవేర్చడికే వచ్చానంటాడు తప్ప ఇంకొకటైతే కాదు. ఏమయ్యా, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, జనాలు అందరూ వచ్చి నిన్ను రాజుని చేయాలనుకుంటాడు, నువ్వు రాజు అయితే అందరికి ఆహారాలు దొరకాలని అనుకుంటుంటే నువ్వేంటయ్యా ఏం సంపాదించకుండా ఉన్నావు? నీ దగ్గర సంపాదన లేదు, డబ్బు లేదు, ఏమి లేదు. మరొక మాట అంటావు, నక్కలకి బొరియలు, ఆకాశ పక్షులు గూళ్ళు, మనిషి దొమ్మడి తలవచ్చినట్టుకు స్థలం లేదంటావు. ఏటయ్యా అంటే ఆయన అంటాడు తెలుసా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డా మీ తండ్రి వాటిని మీకు ఇచ్చిన. ఏంటయ్యా ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు అంటే మీరు ఈ కష్టాలు చూస్తున్నారు, ఈ కష్టాల తర్వాత ఏం జరుగుతుంది నేను చూస్తాను. ఏంటి బైబిల్లో అండి భక్తుల జీవితాలండి మనం అన్నింటినీ మీరు తీసుకోండి. ఇదిగో దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు మనకు ఎక్కువగా కనిపిస్తారు. మీరు ఎవరిని తీసుకోండి, మోషన్ తీసుకోండి, దావీదుని తీసుకోండి. మనం ఎవరిని తీసుకున్నా లోకము కన్నా, లోకం మీద పడిన ఆధారం కన్నా దేవుని మీద ఆధారపడిన వారే మనకి ఎక్కువగా కనిపిస్తారు. అంతే. ఇదిగో మోషే గారు అనుకోండి, మోషే గారు ఐగుప్తు అంత చక్కని ఐగుప్తు ఇచ్చారు, కిరీటం ఇచ్చారు, అన్ని ఇస్తున్నారు, మరి పరిపాలించవచ్చు కదంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఇదిగో అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మనకైతే చిన్న నెంబర్ పదవి వచ్చిన ఒప్పుకో, మనం చిన్న ప్రెసిడెంట్ ఇచ్చారనుకుంటే అసలు ఒప్పుకోం. ఆ కుర్చీ కూడా వదలమన్నా వదలమా అంతే. బాబుని నమస్కారం పెడతాను, ఎక్కడైనా నేను కూర్చోబెట్టండి నా దగ్గర అనుకుంటాం మనం. కానీ ఆయన మోషే గారు అది నాకు వద్దన్నాడు. ఎందుకంటే ఏది మీద ఆధారపడినది అల్పకాలము, దేని మీద ఆధారపడినది అల్పకాలము. మన శరీరం మీద మనం ఆధారపడదామా, ఇది కూడా నిష్ప్రయోజనమా అంటున్నాడు ఒకసారి. మరి ఎవరి మీద ఆధారపడాలి? బ్రతుకునిచ్చిన దేవుడి మీద ఆధారపడు, దేహం ఇచ్చిన దేవుడి మీద ఆధారపడు, కష్టం వచ్చిన దేవుడి మీద ఆధారపడు, సుఖం వచ్చిన దేవుడి మీదే ఆధారపడు. మనుషులు కల్పించిన వాటి మీద ఆధారపడకు, మనుషుల జ్ఞానం మీద ఆధారపడకు, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడి బ్రతుకు. అన్నీ బాగుంటాయి. యేసుక్రీస్తు తన బ్రతుకు కాలంలో అలాగే బ్రతికాడు అండి. ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఏప్రిల్ రాసిన పత్రిక ఏంటి 5వ అధ్యాయము 7 వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, 7వ వచనం ఒకసారి మనం చదవగలిగితే ఏంటి, శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను, ఇప్పుడు బాగా వినండి ఈ మాట, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు, సమర్పించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి మీద ఆధారపడినాడో చెప్పండి? తండ్రి మీద. ఏ తండ్రి మీద, ఏ దేవుడి మీద ఆధారపడ్డాడో తెలుసా? మరణము నుండి రక్షింపగలవానికి, మరణము నుండి రక్షింపగలది ఎవరు? దేహాన్ని గర్భములు ఇచ్చాడు ఆయనే. కానీ ఇదిగో మరణించిన తర్వాత తిరిగి లేపింది ఎవరు చెప్పండి? దేవుడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసండి. దేవుని వదిలేద్దాం అనుకుంటే ఎక్కడ దాకా వదిలేస్తాం? చచ్చిపోయిన దాకే వదిలేస్తాం. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ ఉండి తగ్గిపోతాం. కానీ యేసుక్రీస్తు ఎలా ఆలోచిస్తాడంటే ఇదిగో జన్మ నుండి మరణం దాకా కూడా దేవుని యందు నమ్మకంగా బ్రతికి ఉన్నాడు. ఎందుకు నమ్మకంగా బ్రతుకున్నాడంటే ఆ పరలోకపు తండ్రి ఇదిగో మరణించిన వారి సహితం తిరిగి లేపగలడు. అది నమ్మకం, అది విశ్వాసం. నువ్వు ఈ భూమి మీద దేని మీద ఆధారపడతావు? ఇప్పుడు చెప్పు. నిన్ను మరణించిన తర్వాత తిరిగి లేపుతారు అని వారు ఎవరైనా ఉన్నారా? అసలు నీ జీవితం కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? ఈ దేహాన్ని నీ విడిచిపెడితే ఆత్మగా ఎక్కడికి వెళ్తానో ఆలోచించావా?
మరలా ఈ దేహం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆత్మ కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? వాటి కొరకు నీ ఆలోచనలు పూర్తిగా ఉండవు, పూర్తిగా జీరో. కానీ యేసుక్రీస్తు అలా ఆలోచించలేదు. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, ఎందుకంటే దేహం ఇచ్చింది ఆయనే, దేహం విడిచిపెట్టిన తర్వాత మరలా తిరిగి లేపిందే ఆయనే. అందుకే యేసుక్రీస్తు ఆయన మీద నమ్మకం పెట్టాడు. ఇప్పుడు నమ్మకం ఆధారం కలిగిన యేసుక్రీస్తు ఇప్పుడు దేవుడు ఏదైనా అన్యాయం చేశాడు యేసుక్రీస్తు కంటే? ఏ మాత్రం చేయలేదు. ఇక యేసుక్రీస్తుని బట్టి మనకు ఆధారం చూపించాడు. అది అపోస్తలుల కార్యము చూద్దాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 31వ వచనం. 17వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికి దేవుని వాక్యం బోధించును. ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. మరణము నుండి, మృతుల్లో నుండి ఆయన లేపునందున దీని నమ్ముడికి ఆధారము అని. మృతులలో నుండి ఆయనను లేపునందున ఎవరు లేపారు? ఏంటి? మృతులలో నుండి ఆయన లేపునందున ఎవరు లేపారు? తండ్రి లేపాడు. మరి బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. ఇదిగో పుట్టించింది ఆయనే, దేహాన్ని ఇచ్చింది ఆయనే, రూపాన్ని ఇచ్చింది ఆయనే, ఈ భూమి మీదకి పంపించింది ఆయనే. ఆయన పనుల్లో ఉండాలని తెలుసుకుని ఆయన కొరకే పనిచేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చా సిలువలో మరణించినప్పుడు ఆ మరణించిన యేసుక్రీస్తును మరలా తిరిగి లేపింది ఎవరు? 3 దినం ఎవరండి? దేవుడే కదండి. అందరు వెళ్ళిపోయారు సమాధి దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు అందులో యేసుక్రీస్తుని. శవం ఉంటుంది కదా అని. కానీ అక్కడ ఏం కనిపించట్లేదు? శవం కనిపించట్లేదు, శవమే లేదు. అప్పుడు ఒక దేవదూత వచ్చింది. ఇదిగో సజీవుడైన యేసుక్రీస్తును సమాధుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన మీకు ముందు గలిలేకి వెళ్తాడని మీకు తెలియదా అన్నాడు. అంటే మరణించిన యేసుక్రీస్తుని తండ్రి ఏం చేశాడండి? లేపడు. ఆయన లేపడమే కాదు, అనేకులకు కడిపించాడు, అనేకమైన బోధలు చేశారు. ఇదిగో నాలాగే మీరు కూడా బ్రతికితే మరణించి తిరిగి లేస్తారని యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి ఆధారం ఇచ్చాడు. ఆ పదం అక్కడ చూడండి, ఉందా లేదా? దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేస్తున్నాడు. అంటే ఇదిగో మనం గుడ్డోలము ఏంటి? అజ్ఞానంగా నమ్మకూడదు, ఏది పడితే నమ్మకూడదు. మరి ఏది నమ్మాలంటే ఆధారం గురించి నమ్మాలి. ఆధారం ఏది ఉందంటే ఇదిగో ఈ ప్రపంచంలో 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు జన్మించాడు, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికాడు, మరలా మరణించి తిరిగి లేచాడు. అలా తిరిగి లేపిన వాడి అందే ఆధారపడి ఉన్నాడు. మన జీవితాలు కూడా ఏ యేసునైతే ఆధారం చెప్పారో ఆ యేసునందు విశ్వాసం కలిగి ఆ యేసు కొరకు మనం బ్రతికగలిగితే ఆ పరలోక తండ్రి మనల్ని కూడా ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. ఎందుకు లేపలేడు? నీకు ఆకారం ఇచ్చింది ఎవరు? దేవుడే. విత్తనానికి ఆకారం ఇచ్చింది ఎవరు? దేవుడే. కుక్కకి ఇచ్చింది ఆకారం ఎవరు? దేవుడే. ఈ భూమి మీద సకల జీవుల అన్నిటికీ ఆకారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎవరి పేరు చెప్పలేము మనం. మరి ఇన్ని ఆకారాలు చేసిన దేవుడు, అక్కడ సూర్యుడిని చేసిన దేవుడు, ఇక్కడ చంద్రుడిని చేసిన దేవుడు, నక్షత్రాలు చేసిన దేవుడు, ఆకాశం భూమిని కలుగు చేసిన దేవుడు మరలా తిరిగి నేను లేపలేడా? ఆ నమ్మకం లేదా? ఆ నమ్మకానికి కదా ఆధారంగా యేసుక్రీస్తుని ఇచ్చాడు. మరి నువ్వు ఆధారం కలిగి యేసుక్రీస్తు లేచాడు, నేను కూడా తిరిగి లేస్తాను, ఆ తండ్రి కొరకు బ్రతికుతాను, ఆ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? లేకపోతే లోకములో ఏవేవో చూసి ఆధారం అనుకుంటున్నావా? నీ మనసంతా లోకం మీద ఉందా? ఈ మనసంతా లోకం మీద పట్టకండి. ఎందుకంటే మనం ఈ లోక సంబంధమైన వారము కాము, మనం పరలోక సంబంధమైన వారము. మన తండ్రి పరలోకమందు ఉన్నాడు.
అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటాం. మా అంటే దగ్గర సంబంధం అని అర్థం. మా అంటే సంబంధం, నువ్వు నేను అంటే వేరు వేరు, మేమందరం ఒక్కటేనంటే అర్థం ఏంటంటే, మా ఎక్కడ కలుపుతావు? మనకి దగ్గర వారిని, మన తల్లిదండ్రుల్ని, మనకి ఎవరైతే దగ్గరికి ఉన్నారో, మనల్ని ఎవరినైతే కన్నారో వాళ్ళనే మా తండ్రి, మా తల్లి, మా అక్క, మా చెల్లి అంటాం. మరి ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రిని ఉపయోగిస్తామంటే, ఇప్పుడు నువ్వు ఏ లోకానికి సంబంధించిన వాడు? ఏ లోకానికి సంబంధించిన వాడు? పరలోకానికి సంబంధించిన. అందుకే పౌలుకి బాగా తెలుసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా పౌరు స్థితి పరలోకం అనేసాడు. అంతే. అలా మాటలు చెప్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుంటుందో. నీ ఆధారం నీ పరలోకం తండ్రి అయితే, నీ లోకం పరలోకం అయితే, ఇదిగో నీ కళ్ళు, నీ విశ్వాసం అంతా కూడా ఎక్కడ ఉండాలి? పరలోకం ముందున్న తండ్రి మీదే ఉండాలి. నీ బ్రతుకు జీవితంలో ఆధారం ఎక్కడ పడాలి? నీ పరలోకం తండ్రి మీదే పడాలి. నువ్వు ఇదేంటి మనం ప్రేమించండి, నా కొడుకేనండి నాకు ఆధారం, ఆడనండి నా బ్రతుకు, ఆడనండి నా జీవితం అంటే, నీ పెద్దవాడు కొడుకు అయిన తర్వాత ఆడు బాగా చూస్తాడు చూడడం మనకు తెలియదు. ఇకపోతే ఎక్కువ శాతం ఎలా కనిపిస్తుంది అంటే, చూసే ప్రపంచం మనకు కనిపించట్లేదు. మరి ఏ ప్రపంచం కనిపిస్తుంది? ఇదిగో బయటికి తరివేసే ప్రపంచమే కనిపిస్తుంది. ఇంకేదనుకుంటున్నావా? డబ్బు 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 ఆధారం అనుకుంటున్నావా? డబ్బు కాదండి. ఏదో ఒకరోజు మరణిస్తే ఆ డబ్బు అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తమిళ ముఖ్యమంత్రి చనిపోయారు మొన్న, జయలలిత. ఎంత డబ్బు ఉందని తెలిసండి, ఎంత డబ్బు ఉందో తెలిసండి. డబ్బు, బంగారం గదుల్లోకి ఎంతో దొరికిందండి. పాపం ఎంత కష్టపడి సంపాదించి ఉంటుంది, ఎంత జ్ఞానం కలిసి సంపాదించి ఉంటుంది, ఎన్ని ప్లాన్లు వేసి సంపాదించి ఉంటుంది. మరి అంత ధనం కూడా ఏం చేసి వెళ్ళిపోయిందండి? అంత ధనం ఏం చేసింది? ఏదైతే ఆధారమో అదే నీకు ఉండట్లేదు. అది కాదు ఆధారం. నీకు ఆధారం అవ్వాల్సింది ఎవరు తెలుసా? నిన్ను పంపించిన వాడే, మరణించిన తర్వాత తీసుకెళ్ళిన వాడే నీకు ఆధారం అవ్వాలి. అప్పుడు జీవితాలు బాగుంటుంది. దేవుని పిల్లలు, వ్యక్తులు చూడకండి, ఈ రంగులు లోకాలు చూడకండి, ఈ లోక ఆశ చూడకండి. అవి ఎప్పుడు మనం చూసినా పడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కొంచెం ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలన్నీ మనకు కలుగుతుంటాయి. శ్రమలన్నీ ఖచ్చితంగా కలుగుతుంటాయి. ఆ కలుగుతున్నప్పుడు మన ఆధారం ఇటు అటు మన విశ్వాసం ఇటు అటు అవుతుంటుంది. అలా ఉండకూడదు. దేవుని చూడాలి. మన విశ్వాసం ఎలా ఉండాలన్నమాట తెలుసా? నిలకడగా ఉండాలి, నిలబెట్టేదిగా ఉండాలి, నిలకడదై ఉండాలి. జంపింగ్ ఉండకూడదు. నీ పరలోకపు తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రిని ఆధారం చేసుకొని ఆ తండ్రి కొరకే, మరణం కొరకు బ్రతకాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మన ఆధారం ఎవరు? కన్ఫర్మా? ఈరోజు అనుకున్నమాట ప్రతిసారి అనుకుంటావా? ప్రతి దినం అనుకుంటావా? మనకు కష్టం వచ్చిన అనుకుంటామా? మనకు బాధ వచ్చిన అనుకుంటామా? ఇదిగో మోషే అంటున్నాడు, నాకు ఆధారము దేవుడు అంటున్నాడు. ఒక దావీదు అంటున్నాడు, నాకు ఆధారము దేవుడు అంటున్నాడు. అందరూ అదే అంటున్నారు. బైబిల్లో భక్తులందరూ మాకు ఆధారం దేవుడు. ఇదిగో దానియేలుకి అంటున్నాడు, సింహం బోన్లు పంపిస్తానన్నా సరే, నో ఐ డోంట్ కేర్ అంటాడు. అంతే. నువ్వు ఎన్ని సింహాలు పంపిస్తావు, అన్ని సింహాలు పంపించు, నా శరీరం తినేసినా పర్లేదు, నా ఆధారం మాత్రము దేవుడు. ఇది అగ్గిలో పంపిస్తావా? శత్రుఘ్న మేషకు అబెద్నెగోలాగా అగ్గిలో పంపిస్తావా? అయినా పర్వాలేదు, మాకు దేవుడు ఇప్పుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఆధారము ఆయనే. ఎందుకంటే అబ్రహాము అంటాడు, మృతులు సైతము లేపుడు వాని యందు ఆధారపడి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. కనుక దేవుని పిల్లరా, వ్యక్తులు మాటలు, ఈ జ్ఞానము లోకంలో మాటలు కాదు మనము పెట్టుకోవాల్సింది. మనకి ఎవరైతే ఈ ఆకారం ఇచ్చారో, మనకి ఎవరైతే ఈ జీవితాన్ని ఇచ్చారో, మనము రావాలని ఎవరు ఆలోచించారో ఆ పరలోకపు తండ్రి మనం మరణించినా సరే తిరిగి లేపుతాడు. కనుక ఆయన మీద ఆధారం కలిగి మనం అందరం బ్రతకాలని ఆశిస్తూ నా మాటలు నేను ముగించి చిన్న ప్రార్థన చేసుకుంటాను.